ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. గర్భిణీలు ఆఫీస్ పనులు చేయొచ్చా? చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది. గర్భధారణలో ఎలాంటి పనులు చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. దీని గురించి తెలుసుకుందాం. గర్భిణీల్ని ఆయుర్వేదంలో దౌ హృది అంటారు. దౌ అంటే రెండు హృదయాలు కలిగింది అని దీని అర్థం. గర్భిణీలు ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా ఎప్పుడు జాగ్రత్తగా, కాషియస్గా, అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాల్సింది, గంటలు కూర్చోవటం మామూలు వాళ్ళకే మంచిది కాదు. ఇక గర్భిణీల విషయానికి వస్తే, గర్భిణీలకి అస్సలు మంచిది కాదు ఇలాగా కంటిన్యూస్గా కూర్చోవటం. అందుకే ప్రతి అరగంటకి ఒకసారి లేవండి, కాసేపు అటు ఇటు నడుస్తూ ఉండండి. ఇక మరొక సూచన, ఈ గర్భధారణ సమయంలో ఇంట్లోనే కాదు, ఆఫీసులో కూడా లైట్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, కూర్చునేటప్పుడు ఈ పొట్ట మీద భారం పడకుండా ఇలా వెనక్కి వాలి కూర్చోండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో ప్రణాళిక ప్రకారం పనిచేసుకోండి. గర్భిణీగా ఉన్నప్పుడు పనిలో లక్ష్యం అధిగమించాలి, ఏదో సాధించాలి అన్న తపన ఉండటం మంచిదే. అయితే దాన్ని సాధించే క్రమంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ పని చేయలేకపోయినా, ఒకవేళ మీరు అలాగా నీరసంగా అనిపిస్తున్నా, మీ హయ్యర్ అఫీషియల్స్కి, ఉన్నతాధికారులకి మీరు చెప్తే అర్థం చేసుకుంటారన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఈ టైంలో, ఈ గర్భధారణ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అందుకే ఈ డెస్క్టాప్, వాల్ పేపర్, ఇలాగ వీటన్నిటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. వీటి దగ్గర నుంచి మొబైల్ స్క్రీన్ పేపరు, రింగ్ టోన్ వరకు అన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా ఆహ్లాదాన్ని కలిగించే రకంగా ఉండాలి. కొంతమంది మరీ పెద్ద శబ్దంతో రింగ్ టోన్ పెట్టుకుంటారు, దాంతో టెన్షన్గా అనిపిస్తుంది. కాబట్టి మెలోడియస్గా, స్మూత్గా ఉండేటువంటి రింగ్ టోన్స్ ఇలాంటివి పెట్టుకోవాలి. అలాగే సోషల్ మీడియా, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం, వీటిని ఎంత తక్కువగా వీలైతే అంత మితంగా ఉపయోగించుకోండి. ఇక బాగా నీళ్లు తాగండి. నీళ్ళతో పాటు పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇవి మీకు అందుబాటులో లేవనుకోండి ఆఫీస్లో, అప్పుడు ఈ గ్లూకోజ్ పొడి కలిపినటువంటి నీళ్ళైనా కానీ పక్కన ఉంచుకోండి. ఫ్రూట్స్ లేకపోతే వీటిని తీసుకుంటూ ఉండండి. కాలం ఏదైనా కానీ గర్భిణీలు డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఇలాంటి వింటర్ రోజులలో తప్పిక లేదు కదా అని తాగరు, దీంతో నిర్జలీయత వస్తుంది. అలా కాకుండా మీరు అవసరం ఉన్నా లేకపోయినా నీళ్లు బాగా తాగుతూ ఉండండి. నిర్జలీయత రాకుండా చూసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, ఎక్కువ సమయం తినకుండా ఉండకండి. కొద్దిగా విరామం ఇస్తూ చాలా అల్ప మోతాదులో, తక్కువ మోతాదులో ఏదో ఒకటి తింటూ ఉండండి. తేలిగ్గా అరిగేటటువంటి, డైజెస్ట్ అయ్యేటటువంటి పదార్థాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇంకా ముఖ్యమైన సూచన, ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు కంగారు లేకుండా నిదానంగా ఉండండి. అలాగే క్యాబు, ఆటోలు ఇలాంటి వాటిలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు నెమ్మదిగా వెళ్ళమని డ్రైవర్లను కోరండి, వాళ్ళకి చెప్పండి. ఇలా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే గర్భధారణలో ఎలాంటి అనారోగ్యాలు రావు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా
మీ వంతు సహాయం మీరు చెయ్యండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.